శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం భీమఖండాన్ని పురస్కరించుకుని అనేకమైనటువంటి నక్షత్ర పాదలింగాలను అయితే మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతోందండి. ఆ వీడియోలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈరోజు నక్షత్ర దేవాలయం ఏమిటి అంటే అండి, మూలా నక్షత్రం 2వ పాదం. ఈ స్వామివారి పేరు ఉమా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారు. ఈ దేవస్థానం ఎక్కడుంది అంటే పామర్రు అనేటువంటి ఈ గ్రామంలో అయితే ఉన్నది. మరి ఈ యొక్క విశేషాలని కూడా ఇప్పుడు మనం చూద్దామండి. ఈ యొక్క నక్షత్రం మూలా నక్షత్రం, ప్రజాపతి అనేటువంటి దేవత ఈ నక్షత్రానికి. మరి అంతేకాకుండా ధనస్సు రాశికి అధిపతి ఎవరండి? గురుడు. ధనస్సుకి గురుడు అధిపతి అన్నమాట. అందువల్ల ఈ యొక్క లింగాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో, దర్శనం చేసుకుంటారో, అభిషేకం చేసుకుంటారో వారికి మంచి సద్బుద్ధి, అంతేకాకుండా చక్కనైనటువంటి తెలివితేటలు, అలాగే మంచి మేధస్సు లభిస్తాయి అని చెప్పి చెప్పబడుతోందండి. అలాగే ఈ యొక్క మూలా నక్షత్రం 2వ పాదం వారు ఖచ్చితంగా దర్శనం చేసుకోవలసినటువంటి దేవాలయము. ఇది ఎలా వెళ్ళాలి అంటే అండి, ఇప్పుడు రామచంద్రపురం మీదుగా అయితే అమజూరు ఇలా బస్సు సర్వీస్ అయితే ఉంది. అది ఎక్కినట్లయితే మనం పామరులో దిగి ఈ శివాలయం అంటే ఎవరైనా చెప్తున్నారు, అక్కడికి వెళ్ళినట్లయితే మనకి ఈ దర్శనం అది కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క దర్శనం చేసుకున్నంత మాత్రానే స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందండి. ఎందువల్ల అంటే ఈ యొక్క భీమఖండంలో మనకి మూలా నక్షత్రం అంటే అమ్మవారి నక్షత్రం. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇద్దరు అమ్మవార్లు ఉమాదేవి, పార్వతీదేవి ఇద్దరూ కూడా చక్కగా ఈ దేవాలయంలో మరి అమ్మవారు అయ్యవారు ఇద్దరు అమ్మవారులతో స్వామివారు ఉన్నారు. సాక్షాత్తు మూలా నక్షత్రం అంటే అమ్మవారి నక్షత్రం కాబట్టి ఇక్కడ ఇద్దరు అమ్మవారులని కూడా భక్తి శ్రద్ధలతో నమస్కరించినట్లయితే వారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంటే అమ్మవారికి ఈ యొక్క కుంకుమార్చన చేసుకోవాలి. కుంకుమార్చన చేసుకుని స్వామివారికి అభిషేకం చేసుకుని చక్కగా మూలా నక్షత్రం రోజు అంటే మన జన్మ నక్షత్రం రోజు వెళ్ళి అక్కడ సేవించుకున్నట్లయితే మరి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం కూడా పోతుంది అని చెప్పి ఈ యొక్క స్థల మహత్యం చెప్పబడుతోందండి. అంతేకాకుండా మరి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకోవాలి. అంటే వీలున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. లేనివారైతే మరి మన వీడియో చూసి కనీసం దర్శనం చేసుకుని మరి అయ్యవారిని, స్వామివారిని, అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో జపం చేసుకోవాలి. ఓం నమః శివాయ, ఓం ప్రజాపతయే నమః అని చెప్పి అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. అంతేకాకుండా మీకు ఎవరికైనా రుద్రం ఇలాంటివి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి రుద్రం అంతా పారాయణ చేసుకున్నట్లయితే ఎంతో విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అమ్మవారిని, అయ్యవారిని, అలాగే ధ్వజం, చండీశ్వరుని మొదలైనటువంటి దేవతలందరినీ కూడా మీకు నేను శిఖరం మొదలైనటువంటివన్నీ కూడా దర్శనం చేయిస్తున్నాను. అందరూ కూడా తప్పక దర్శించండి. విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్నిరుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః. ఎంతో భక్తి శ్రద్ధలతో మరి స్వామివారిని, అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుందో అంటే తప్పకుండా పంపించి మనం పుణ్యం సంపాదించండి. అలాగే ఈ యొక్క మారుమూల ఉంది కదా అని చెప్పి మనం వీలైతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవలసినటువంటి లింగం. మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం తత్సతు.